సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా వాళ్ళందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఈ రోజు మనము 38వ అధ్యాయం శ్రీ గురు చరిత్ర రాధా మేడం గారు మనకు చెప్పడానికి వస్తున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయ గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచయిత పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు. 38వ అధ్యాయం చదువుకునే ముందు మనము నిన్నటి 37వ పారాయణంలో ఏం ఏం చదువుకున్నాము, ఏం తెలుసుకున్నాం అనేది చెప్తా. శ్రీ గురుడు బ్రాహ్మణులకు గృహస్థ ఆశ్రమ ధర్మాలు ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని చెప్తారన్నమాట. అంటే మానవులు 3 కాలాలలో తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి. ఉదయము షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనము అలాంటివి చేయాలి. ఇంకోటి మంచి గంధము, నెయ్యి, జింక చర్మం అలాంటివి మనము దగ్గర పెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ జన్మ అనేది చాలా అరుదుగా వస్తుంది. మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని భగవంతుని కోసం అనేసి, భగవంతుని పూజించడం కోసము, భగవంతుని కోసం అర్పించుకుంటేనే ఆ జన్మ యొక్క సాఫల్యత ఉంటుంది. మళ్ళీ అలాంటి జన్మ మనకి వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి పూజించుకోవాలి. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి భగవంతుణ్ణి తలచడం కూడా చాలా తక్కువగా ఉంటుంది కలి ప్రభావం వల్ల. అందువలన భగవంతుడు సాలగ్రామము, బాణలింగము అలాంటి రూపాలను ధరిస్తారు గనక పూజించడం వలన సర్వ పాపాలు అనేటివి తొలగిపోతాయని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, భక్తిగా శ్రద్ధగా ఎలా సంకల్పం చేసుకోవాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, మన ఇష్టదేవత విగ్రహాన్ని ఏ విధంగా పూజించుకోవాలి, ధూపము దీపము ఎలా పెట్టుకోవాలి, గురువుని ఎలా స్మరించాలి, ఆ తర్వాత ఎలాంటి పూలతోటి భగవంతుని పూజించాలి, మళ్ళా శ్లోకాలు ఎలాంటివి చదవాలి, మళ్ళా ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారం, మొత్తం ఆచార వ్యవహారాలు, పూజా విధానము మొదలైనవి శ్రీ గురుడు సద్బ్రాహ్మణులకు ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత తల్లిదండ్రులను, పెద్దలను, పూజ్యులను వాళ్ళను కూడా భగవంతునితో సమానంగా గౌరవించాలి, వాళ్ళకు కూడా నమస్కారం పెట్టాలి. మళ్ళా తర్వాత సోదరులు, వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, వీళ్ళందరినీ కూడా పెద్దవాళ్లను గౌరవించాలి, మర్యాదగా వాళ్ళను మర్యాదగా సత్కరించుకోవాలి అనేసి చెప్పారు. మళ్ళీ ఎలాంటి వాళ్ళను నమస్కారం చేయకూడదు అనేది చెప్పారు. ఎలా అంటే ధన గర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము, ఇలాంటి వాళ్ళను మనము నమస్కరించకూడదు. ఒక చేత్తో కూడా వీళ్ళను నమస్కరించటము అది సంస్కారం కాదని చెప్పారు. ఇంకా గృహస్థ ధర్మాలు చాలా చెప్పారు. ఒక అతిథిని ఎలా ఆదరించాలి అంటే కులము, గోత్రము ఇవన్నీ పట్టించుకోకుండా సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భావించి వచ్చిన వాళ్ళకి అతిథి సత్కారాలు చేయడం అనేది చాలా ముఖ్యమైనదని స్వామివారు చెప్పారు. తిన్న తర్వాత అగస్త్య మహామునిని, కుంభకర్ణుని, బడబాగ్ని స్మరించుకుంటే జీర్ణశక్తి కూడా వృద్ధి అవుతుందంట. మళ్ళీ సాయంకాలం సమయంలో పురాణాలు, సద్గ్రంథాలు పెద్దవాళ్ల ద్వారా వినాలి, లేదా ఎవరైనా అక్కడ పారాయణ చేస్తుంటే ఆ సమయంలో అక్కడ ఉండాలి, తెలుసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ రకంగా ఏ రకమైన ఆచార పద్ధతులు పాటించాలి, స్వధర్మాన్ని ఏ విధంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఎలాంటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళతో ఉండకూడదు, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ బ్రాహ్మణ దంపతులను స్వామివారి ఇంకా ఇంటికి వెళ్ళమని దీవించడం జరుగుతుంది నిన్నటి అధ్యాయంలో. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర 38వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన. జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ 38, 39, 40 అధ్యాయాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే 38వ అధ్యాయము, మళ్ళీ ఆ తర్వాత రాబోయే 39, 40 అధ్యాయాలలో అంట జ్ఞానము కర్మ భక్తి ఇవన్నీ వేరుగా కావని ఈ మూడిటిని కలిపిన సమ్మేళనమే పరమార్థమని సమ్మేళనమే పరమార్థమని స్వామివారు చెప్తున్నారు. మళ్ళీ దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురుని లాగా వారిని సంస్కరించరు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీలల చేత వారిని మోక్షార్హులు చేస్తారు. ఇంకేం చెప్తున్నారు? దేవతలంట ఎవరైతే దేవతలను ఉపాసిస్తారో వాళ్ళ అభిష్టాలను నెరవేరుస్తారంట. అంతేగాని భస్మాసురు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోరికలు చాలా విపరీత ధోరణిలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమి సంస్కరించాడంట. వాళ్ళకి ఇంకా ఏం చేస్తారు? మోక్షానికి కావాల్సిన మార్గాన్ని చూపిస్తారు. అంతేగాని ఎవరు ఎలా కోరుకుంటే వాళ్ళకి ఎంత అర్హత ఉందో అంతే స్వామివారు ప్రసాదిస్తారంట. సద్గురువు భక్తి వలనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి. గురుగారితోటి పూజించడం వల్ల గురువు గారి మీద ఉన్న భక్తి వల్లనే మనకు జ్ఞానము భక్తి కర్మలు అనేటివి వస్తాయంట. శ్రీ గురుని వంటి సద్గురువును ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్ఠిరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. ఇంకేం చెప్తున్నారు? స్వామివారిని ఆరాధించడం వల్లనే మనకు అది సార్థకం అవుతుంది గాని ఏదో వ్రతాలు చేయడం వల్లనో ఇంకేదో పూజలు చేయడం వల్లనో కాదు, ఆ గురుగారి యొక్క అనుగ్రహం వల్లనే అనే విషయము ఇక్కడ గొడ్రాలికి, ఒక కుష్ఠిరోగికి జరిగిన అనుభవాలు చెప్తున్నాయని చెప్పారు. వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవ్వడము గమనార్హము. సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది, వ్రతాల వలన కాదు. ఇంకేం చెప్తున్నారు? స్వామివారి అనుగ్రహం వల్లనే అన్ని మనకు జరుగుతాయి గాని అక్కడ వేరే ఇంకేమీ లేదు కాబట్టి అందుకు ఉదాహరణగా ఏం చెప్పారు? సావిత్రి తన భర్త చనిపోతే మళ్ళీ ఎలా బ్రతికించుకుంది? వ్రతం వల్ల కాదు, అక్కడ స్వామివారి అనుగ్రహం వల్లనే తిరిగి తన భర్తను ఆమె పొందింది అనేది ఇక్కడ జస్ట్ ప్రస్తావన లాగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కథ ప్రారంభం. నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యము మీ నుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతము తెలుపండి అని వేడుకున్నాడు. ఇంకేం చెప్పాడు నామధారకుడు? మీరు ఉపదేశించిన రహస్యాలన్నీ నేను తెలుసుకొని ధన్యుణ్ణి అవుతున్నాను, ఇంకా స్వామివారి గురించి ఇంకా వివరాలు నాకు చెప్పండి అన్నప్పుడు సిద్ధయోగి, నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలనే శ్రీ గురుని చరిత్ర తనివి తీర స్మరించుకున్న భాగ్యము నాకు కూడా కలిగింది. అలా నీలాంటి ఒక శిష్యుడు ఉన్నాడు కాబట్టే నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను, స్వామి వారిని స్మరించుకుంటున్నాను, కాబట్టి నా జన్మ కూడా ధన్యమవుతుంది అనేసి ఈ సిద్ధయోగి అంటున్నాడు నామధారకుడితోటి. శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పాలు చేస్తూ ఉండేవారు. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? స్వామివారి గురించి అంటే చనిపోయిన సావిత్రి భర్తను బ్రతికించడము ఇలాంటివన్నీ చాలా చేశారు కదా గంధర్వపురంలో స్వామివారు. ఇలా స్వామివారి కీర్తి అన్ని దిక్కులా వ్యాపించేసరికి అక్కడ బాగా ధనికులు శ్రీమంతులైన వాళ్ళందరూ వచ్చి స్వామివారి మీద భక్తితో ఆ గంధర్వ నగరానికి వచ్చి భిక్ష, మళ్ళీ బ్రాహ్మణులకు సంతర్పాలు ఇలాంటివన్నీ చేయడము స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఒకసారి కశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకొని తెచ్చి శ్రీ గురువునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతుండడం వలన 3 మాసాలు ఇలాగే గడిచింది. ఏం జరిగిందంట? ఒక రోజు కశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడంట.
అతను ఏం చేశాడు, తనతో పాటు ఒక ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము అంటే ఇంట్లోంచి బియ్యము పప్పులు ఇవి ఉంటాయి కదా, అవన్నీ మూట కట్టుకొని తెచ్చుకున్నాడట. తెచ్చుకొని అక్కడ వచ్చి స్వామివారికి శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఆయన కూడా అందరూ అక్కడ శ్రీమంతులు వచ్చి ప్రతి ఒక్కరు బ్రాహ్మణులకు భోజనాలు సంతర్పాలు ఇవన్నీ భిక్ష పెడుతున్నారు కదా గాను గంధర్వపురంలో. అయితే ఈయన కూడా అలాగే అక్కడ ఆయన తెచ్చుకున్న మూట ఒక పక్కన పెట్టాడు, అట్లాగే వెళ్తున్నాడు, పంక్తిలో కూర్చుంటున్నాడు, తింటున్నాడు, వస్తున్నాడు. ఇలా 3 మాసాలు గడిచిపోయాయంట. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చిందెందుకు, చేస్తున్నదేమిటి, నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణాలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్టుంది, నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు. ఏం జరిగింది, ఈ బ్రాహ్మణుడు వచ్చి ముగ్గురికే సరిపోయేంత ధాన్యము మూట కట్టుకొని తెచ్చాడు. తెచ్చి అదొక మఠంలో ఒక మూలన పెట్టేసి, అక్కడ ప్రతిరోజు శ్రీమంతులు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి బ్రాహ్మణులకు సంతర్పాలు చేయడము, భిక్ష పెడుతూ ఉండడము. ఈయన ఏం చేశాడంటే, ఈయన కూడా స్వామివారికి భిక్ష పెట్టాలని తీసుకొస్తాడు, కానీ ఈయన ఏం చేయకుండా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, రోజు అలా తింటున్నాడు, వస్తున్నాడు. ఇది చూసిన మిగతా బ్రాహ్మణులు అందరూ ఆయనను ఏమని అంటున్నారు, నీవు ఇంకా భిక్ష ఇవ్వడానికి నీకు ఇంకా ముహూర్తం కుదరలేదా? ఇక్కడ జరుగుతున్న సందర్భాలలో భోజనం చేసి నువ్వు ఇప్పటికి చాలా లావైపోయావు, నువ్వు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగా బాగా ఉన్నట్టుంది, నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేస్తున్నారు. నువ్వు వచ్చింది ఎందుకు, ఏ పని మీద వచ్చావు, ఏం జరుగుతుంది అనేసి అతన్ని అంటున్నారంట. పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలము తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయము శ్రీగురునికి తెలిసింది. ఇతను ఇలాగే వెళ్తున్నాడు, తింటున్నాడు, వస్తున్నాడు, ఆయనతో పాటు ఉన్న బ్రాహ్మణులందరూ ఈయనను ఎగతాళి చేస్తున్నారు, తిడుతున్నారు. నువ్వు వచ్చింది ఎందుకు, దీనికోసమైనా, నువ్వెప్పుడు భిక్ష పెడతావు, అది ఇది అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసరికి ఈయన అవన్నీ ఏమి పట్టించుకుంటలేడంట. అయితే ఇలాంటి విమర్శలు ఇలాంటివి మొత్తం ఇలా ఎక్కువైపోయాయంట, ఆయన తిట్టడము చేయడము. ఈ విషయం అంట స్వామివారికి తెలిసిపోయింది, శ్రీ గురునికి తెలిసిపోయిందంట. అప్పుడు స్వామివారు అది సహించలేక అతనిని పిలిచి, నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు. ఇతనికి అందరూ తిడుతున్నారు కదా, మిగతా బ్రాహ్మణులు అందరూ కలిసి ఈయనను తిట్టేసరికి పాపం ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది, శ్రీ గురుని వరకు తెలిసిపోయింది విషయం. తెలిసిపోయినప్పుడు అప్పుడు స్వామివారు చాలా బాధపడ్డారన్నమాట. అందరూ ఆయనను తిడుతుంటే ఆయన భరించలేక, ఎందుకంటే అతను పేద బ్రాహ్మణుడు ఉంటాడు, వచ్చాడు, ఆయన ముగ్గురికి సరిపోయేంతనే ధాన్యం తీసుకొచ్చాడు, అక్కడ ఒక మూలన పెట్టాడు. ఇంతలోగా ఆయన పెట్టేసరికి ప్రతి ఒక్కరూ భోజనానికి పిలిచేసరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇట్లా నెలలు గడిచిపోయేసరికి అందరు బ్రాహ్మణులకు ఈయన మీద కోపం వచ్చేసింది. ఇట్లా అందరూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటున్నారని స్వామివారికి తెలిసిపోయేసరికి స్వామివారు ఏం చేశారు, ఆయనను పిలిచారు. పిలిచి, నువ్వు రేపు స్వయంగా వంట చెయ్యి, మాకు భిక్ష సమర్పించు అని స్వామివారు ఆదేశించారన్నమాట శ్రీ గురుడు. అప్పుడు అతడు కూడా అంగీకరించి పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేచి ఆయన తెచ్చుకున్న పదార్థాలకు తోడుగా నెయ్యి పెరుగు ఇవన్నీ తీసుకొచ్చుకొని స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేయడము మొదలు పెట్టాడన్నమాట. ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీగురుడు తాము ఆ రోజు భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు. కానీ ఈయనకు స్వామివారు ఎప్పుడైతే నువ్వు నాకు భిక్ష పెట్టు అని చెప్పగానే ఈయన వంట చేయడం ఇలాంటివన్నీ స్టార్ట్ చేశాడనమాట. చేసినప్పుడు అదే సమయంలో ఇంకొక భక్తుడు వచ్చాడంట గానుగాపూర్కి. వచ్చినప్పుడు అతను ఏం చెప్పాడంట, స్వామివారి దగ్గరికి వెళ్ళి, నేను అన్నము మొదలైన పదార్థాలు సిద్ధం చేసుకొని వచ్చాను స్వామి, మీరు రండి భిక్ష స్వీకరించండి అన్నప్పుడు స్వామివారు ఏమన్నారంట, ఈ రోజు నేను భాస్కర శర్మ ఇచ్చే భిక్షనే తీసుకుంటాను, నువ్వు మరుసటి రోజు వచ్చి భిక్ష చేయవచ్చు అని
చెప్పారంట. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్లి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనకకు మరలాడు. ఇప్పుడు ఈయన చాలా తక్కువ ధాన్యం తెచ్చుకున్నాడు. ఒక ముగ్గురికి సరిపోయేంత ధాన్యమే తెచ్చుకున్నాడు కదా. ఆ విషయం అక్కడ ఉన్న బ్రాహ్మణులకు అందరికీ తెలిసిపోయింది. స్వామివారు కూడా ఆయన దగ్గరనే భిక్ష చేస్తా అని చెప్పేసరికి ఈయన రేపురా నువ్వు అనేసరికి ఈయన నిరుత్సాహపడి ఏమని తిడుతున్నాడు భాస్కర శర్మను, ఇతడు ఇతడు తెచ్చిన దాంట్లో ఒక్కొక్కరికి కూడా ఒక్క మెతుకన్నా వస్తుందా? ఇంతమంది ఉన్నాము, ఇప్పుడు మనం అందరం ఎవరి కొంపలోకి వాళ్ళు వెళ్ళి భోజనం చేయాల్సిందే అనుకుంటూ తిడుతున్నాడంట మనసులో. శ్రీగురుడు ఆ మాటలు విని అతనిని అక్కడ ఉన్న వారందరితో ఇలా చెప్పారు, నాయనలారా, ఈ రోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్యా బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చెయ్యాలి. కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. ఇప్పుడు ఈయన ఎవరైతే అక్కడికి వచ్చాడో బ్రాహ్మణుడు, ఇతను తెచ్చే అన్నం ఎవరికి సరిపోతుంది? ఇంకా అందరం మనం భిక్ష ఈ రోజు మనకెవరికి దొరకదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, ఎవరి కొంపలోకి వెళ్ళి వాళ్ళు అందరం తిందాము అని అనుకునేసరికి ఆ విషయము స్వామివారికి తెలిసిపోతుంది అన్నమాట. తెలిసిపోయి స్వామివారు అప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ అందరికి, మీరందరూ ఇక్కడే భోజనం చేసుకోవాలి, ఇంకా ఎలా మొత్తం మీ కుటుంబంతో వచ్చి ఇక్కడ భోజనం చేసుకోండి, భార్య బిడ్డలతోటి స్నేహితులతోటి కలిసి ఈ మఠంలోనే భోజనం చేసుకోండి అని చెప్పారు. అందరూ వెళ్ళి స్నానాలు చేసి ఇక్కడికి రండి అని చెప్పేశారు. అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలేడు బియ్యమే కదా, ఎవరికీ తెలియదు, మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. అందరూ చూశారు కదా ఈయన మూట తెచ్చుకొని అది ఆయన ఒక చోట పెట్టుకున్నాడు. అది తెచ్చుకున్న మూట ఒక ముగ్గురికి కూడా సరిపోదు, అలాంటి మూట ఇంతమంది ఎలా తింటాము అనేసి మిగతా బ్రాహ్మణులందరూ అనుకుంటున్నారంట. ఇందరికి భోజనం ఎలా పెడతాడు, అది ఎలా సరిపోతుంది అనుకుంటూ తమలో తాము అనుకుంటూ స్నానానికి వెళ్లారంట. ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో, నాయన, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామివారికి విన్నవించాడు. స్వామివారు ఏం చెప్పారు ఈయనకి, నువ్వు త్వరగా వంట పూర్తి చెయ్యి, అందరూ స్నానానికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేసరికి వంట పూర్తిగా అయిపోవాలని చెప్పేసరికి ఈ భాస్కర శర్మ ఏం చేశాడు, ఇంకొక పొయ్యి పెట్టేసి మిగిలిన పదార్థాలన్నీ రెడీగా చేశాడన్నమాట. అప్పుడు స్వామి నది ఒడ్డున ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు. ఏం చెప్పారు స్వామివారు, ఇంకా అక్కడ నదీ ప్రాంతానికి వచ్చిన బ్రాహ్మణులందరినీ నువ్వు భోజనానికి రమ్మని చెప్పు అని చెప్పారంట. అతడు అలాగే వెళ్లి చెప్పగా వాళ్ళు పకపక నవ్వి, ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే, ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము, కానీ నీవు కనీసము శ్రీ గురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పోపో అన్నారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. స్వామివారు ఏం చెప్పారంటే, ఆ నదీ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించు, భోజనానికి పిలువు అని చెప్పేసరికి అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఇతని దగ్గర పెద్దగా ధాన్యం లేదు కాబట్టి ఇంకా అందరం మేము తిన్నట్టే ఉంది, నువ్వు కనీసం స్వామివారి కన్నా పెట్టు, నువ్వు పెట్టినట్లే ఉంది, మేము తిన్నట్లే ఉంది అన్నట్టుగా ఎగతాళి చేస్తున్నారన్నమాట. అదే విషయము భాస్కర శర్మ శ్రీ గురునికి చెప్తారన్నమాట. అప్పుడు శ్రీగురుడు, నాయన, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతము గాని మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా, స్వామి, నేనేం చేసేది, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంతం పెట్టినా వారు రావటం లేదు సరిగదా, నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. స్వామివారు ఏం చెప్పారు, నేను ఒంటరిగా భిక్ష తీసుకోలేను, బ్రాహ్మణులందరితో కలిసే నేను భిక్ష తీసుకుంటాను అని చెప్పేసరికి అప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, స్వామి, మీరు అన్న మాట ఎలాగైనా జరుగుతుంది, కాకపోతే నా పరిస్థితి నన్ను చూసి వీళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, ఎవ్వరు ఎంత బలవంతం చేసినా అని వీళ్ళు భోజనానికి రావట్లేరు, నన్ను ఇట్లా ఆక్షేపిస్తున్నారు స్వామి అని దీనంగా స్వామివారికి చెప్పుకుంటున్నాడు భాస్కర శర్మ. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నదీ వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున
పరుగున పోయి శ్రీ గురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించారు. ఇక తప్పక అందరూ మఠము చేరుకున్నారు. ఇంకా భాస్కర శర్మ ఎంత చెప్పినా ఎవరు రావట్లేరు అనే విషయాన్ని శ్రీ గురుని దగ్గరికి వెళ్ళేసి విన్నవించుకోగానే స్వామివారు ఏం చేస్తారు, ఇంకొక శిష్యుణ్ణి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రా అని చెప్పి ఆజ్ఞాపిస్తారన్నమాట. అప్పుడు అతడు పరుగున పోయి శ్రీ గురుని ఆజ్ఞగా అనేసి అందరూ మీరు రావాల్సిందే అని చెప్పగానే ఇక్కడ ఇంకా వాళ్ళు తప్పదు అనుకొని అందరు అక్కడికి మఠానికి చేరుకుంటారు. శ్రీ గురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈ రోజు ఇక్కడే 4,000 మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో, ఏమయ్యా చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళందరూ మఠానికి వచ్చేస్తున్నారన్నమాట. స్వామివారు ఆజ్ఞాపించారు కదా అనేసి వేరే బ్రాహ్మణ్ణి పంపించి పిలిపించగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ మఠానికి రావడంతో అప్పుడు స్వయంగా స్వామివారు ఏం చెప్తున్నారు, మీరందరూ మీ భార్య బిడ్డలను తీసుకొని రండి. ఇంకా ఇక్కడే 4,000 మందికి సమారాధన చేయాలి. ఒకళ్ళు ఇద్దరు కాదు, అక్కడ 4,000 మంది అని చెప్తున్నారు స్వామివారు. మళ్ళీ అక్కడ విస్తర్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి, తినడమే కాదు ఇంకా భోజనాన్ని మీరు తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. అప్పుడు భాస్కర శర్మతో ఏమంటున్నారు, ఏమయ్యా చూస్తావేంటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు. ఇంకా ఈయన ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట, వీళ్ళెవరో రానంటున్నారు, ఈయన వేరే బ్రాహ్మణుడు వచ్చి పిలిస్తే అందరూ వచ్చారు, స్వామివారేమో 4,000 మందికి భోజనాలు అంటున్నారు, ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఆయనతోటే చెప్పిస్తున్నారన్నమాట, అందరినీ లేచి నమస్కారం పెట్టి అందరినీ ఆహ్వానించు అని అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరకు సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుని చెయ్యమని వేడుకున్నాడు. స్వామివారు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు అన్నమాట భాస్కర శర్మ. స్వామివారు చెప్పినట్టుగా లేచి నమస్కారం చేసి మీరందరూ మీ కుటుంబంతోటి, బంధువులతోటి, మిత్రులతోటి అందరితోటి కలిసి రండి అనేసి వాళ్లకు ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా, నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, గురువు చెప్పిన ప్రకారం అతను చేస్తున్నాడు అని మందలించారు. ఇంకేమైంది, అక్కడ వాళ్ళందరికీ ఈయన ఎలాంటి వాడో తెలుసు, ఈయన దగ్గర ఏమీ లేదని తెలుసు, పేదవాడని కూడా తెలుసు. ఈయన వెళ్లి స్వామివారు ఎట్లా చెప్తే అట్లా నమస్కారం చేసి అందరినీ రమ్మని అక్కడ పిలిచేసరికి అందులో కొంతమంది ఏం చేశారు, ఆయన తిడుతున్నారు, నీకు ఏమైనా సిగ్గు ఏమైనా ఉందా, అసలు నువ్వు పెట్టే అన్నం మాకు ఏం సరిపోతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా, ఇంతమంది ఉన్నాం మేము అనేసి తిట్టేసరికి అక్కడ ఉన్న ఇంకొందరు బ్రాహ్మణులు ఏమన్నారు, పెద్దవాళ్ళు, తప్పు, అతను అలా నిందించవద్దు, అందులో అతని తప్పేమీ లేదు, స్వామివారు చెప్పిన ప్రకారంగానే అతను చేస్తున్నారు అని మిగతా వాళ్ళు వాళ్ళని తిడుతున్నారు, మందలిస్తున్నారు అన్నమాట. భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తర్లు వేశాడు. అప్పుడు శ్రీగురు ఆజ్ఞ కోరాడు. అంతటా శ్రీగురు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించాడు. స్వామివారు ఏం చేశారు, ఇక్కడ ఈ భాస్కర శర్మ ఏం చేశాడు, ఫస్ట్ వీళ్ళెంత తిట్టినా ఏదన్నా కానీ అన్ని అవమానాలన్నీ భరిస్తూ అలాగే స్వామివారు చెప్పినట్టుగానే చేస్తూ ఉన్నాడన్నమాట. అప్పుడు చివరిగా మిగిలిన వాళ్ళు కొందరు ఏమంటున్నారు, ఇంతమంది బ్రాహ్మణులకి ఈయన ఏం పెట్టగలుగుతాడని వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటుంటే, కొంతమంది అలా తిట్టకూడదు, అది మా తప్పు, అలా చేయకూడదు అని ఇంకా అక్కడ బ్రాహ్మణులకే వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి అన్నమాట. అప్పుడు అది వాళ్ళలో వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చేసి మందలిస్తున్నారంట. ఇంకా అప్పుడు ఇంకా ఆయన చేసేది ఏం లేకుండా భాస్కర శర్మ ఏం చేశాడు, స్వామివారి పాదాలను పూజించి ఆరతిచ్చి అక్కడ విస్తర్లు వేసేసి స్వామివారిని ఆజ్ఞాపించమని కోరాడు. అప్పుడు శ్రీ గురువు ఏం చెప్పారు, అతనికి ఒక వస్త్రం ఇచ్చాడంట. ఒక వస్త్రం ఇచ్చి అతని వంటకాలపై కప్పమని ఆదేశించాడు. ఆయన ఏ పదార్థాలనైతే రెడీ చేశాడో దాని మీద ఒక వస్త్రాన్ని కప్పమని శ్రీ గురువు ఆదేశించారంట. అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. ఇంకేం చేశారు స్వామివారు,
భాస్కర శర్మ ఏ ఏ పదార్థాలైతే వండి పెట్టాడో వాటి మీద ఒక వస్త్రాన్ని కప్పమని చెప్పి ఆ స్వామివారి కమండలంలోంచి నీటిని తీసి మంత్రించి ఆ వస్త్రం పైన చల్లి ఆ వస్త్రం తీయకుండా వడ్డన చేయమని చెప్పారంట. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింది నుండి పల్లాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తూ ఉన్నారు. భాస్కర శర్మ కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఆ వస్త్రాన్ని అట్లాగే ఉంచి కింది నుంచి పళ్ళాలతోటి ఆ వంటలన్నీ తీసుకొని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వడ్డిస్తున్నారంట. ఆ వడ్డన ఎలా ఉంది? తిరిగి తిరిగి వడ్డన అవుతూనే ఉందంట కంటిన్యూగా. నెయ్యి కూడా ధారాలుగా వడ్డిస్తూనే ఉన్నారు. ఇంకా నెయ్యి కూడా ఎలా తిన్న వాళ్ళకి తిన్నంతగా పోస్తూనే ఉన్నారంట. అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇది ఎంత విచిత్రం, ఆశ్చర్యపోయారంట. అక్కడ ఏమీ కనిపించట్లేదు కానీ ఇది ఎలా జరుగుతుంది అని అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వాళ్ళు ఆపోసనం తీసుకొని భోజనము చేయడము మొదలు పెట్టారు. ఫస్ట్ ఏం చేశారు? ఇది భక్తులందరూ తిన్న తర్వాత స్వామివారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కలిసి అక్కడ భోజనం చేయడం మొదలు పెట్టారంట. భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చెయ్యమని చెప్తున్నాడు. ఇంకా భాస్కర శర్మ అక్కడ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఏది కావాలంటే అది తృప్తిగా వడ్డిస్తున్నాడంట. మంచిగా భోజనం చేసుకోండి మీరు అని కూడా చెప్తున్నాడంట. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. ఇంకా ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ బంతుల్లాగా కూర్చోబెట్టి పిల్లలకు స్త్రీలకు అన్ని రకాల వాళ్ళకి అక్కడ వడ్డన అనేది చేస్తూనే ఉన్నారంట. ఇంకా తాంబూలాలు అలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదము స్వీకరించాడు. స్వామివారు ఎంతమంది చెప్పారో అంతకు మించిన జనాలకి అక్కడ భోజనాలు వడ్డించడం జరిగింది. స్త్రీలు, పిల్లలు, అన్ని రకాల వాళ్ళు వచ్చారంట. ఇంకా ఊర్లో ఇంకెవరు లేరంట, అందరూ అయిపోయారంట. అంతమందికి భోజనం వడ్డించడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాతనే భాస్కర శర్మ ఏం చేశారు? శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని అప్పుడు ఆయన గురు ప్రసాదంగా స్వీకరించాడంట. అప్పుడు అతడు వెళ్లి చూచి అతడు వండిన వంటకం అంతా అలానే ఉందని స్వామికి మనవి చేశాడు. తీరా ఆయన వెళ్ళి చూసేసరికి ఆయన వండినట్టు అట్లాగే ఉందంట. దానిని జలాచరాలకు వెయ్యమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. స్వామివారు ఏం చెప్పారంట? దాన్ని జలాచరాలు, నీళ్ళల్లో ఉండే జంతువులు ఉంటాయి కదండి, వాటికి వెయ్యమని స్వామివారు ఆదేశించారంట. అతను కూడా అలాగే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికీ తెలిసిపోయింది. అక్కడ ఉన్న అన్నము చాలా కొద్దిగా పదార్థాలు ఉన్నాయి, చాలా కొద్దిగా ఉన్నాయి. కానీ అక్కడ 4,000 మందికి భోజనాలు జరిపించారు. మళ్ళీ స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. మొత్తం ఊరంతా అయిపోయిందంట, అంతమంది తిన్నారంట. మళ్ళీ భాస్కర శర్మ వెళ్ళి చూసేసరికి ఆయన తెచ్చుకున్న పదార్థాలు, ఆయన చేసిన వంట అలాగే ఉండిపోయిందంట. ఇది ఎలా జరిగింది? ఇంత విచిత్రంగా ఉంది ఏంటని స్వామివారు చెప్తే, నువ్వు ఆ ఉన్న పదార్థాలు జలచరాలకు వేసేసి అని స్వామివారు చెప్పారంట. ఈ విధంగా స్వామివారి మహిమ అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయిందంట. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడే అని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. స్వామివారిని ఇంకా అందరూ అన్నపూర్ణేశ్వరుడే అంటే ఇంతమంది ఆకలి తీర్చారు స్వామివారు అక్కడ, కాబట్టి స్వయంగా ఆయన అన్నపూర్ణేశ్వరుడే అనేసి, ఇంకా స్వామివారిని నమ్మిన వారికి ఎలాంటి కొరత ఉండదు అని అందరూ అక్కడ పొగుడుతున్నారంట. అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగిపోయింది. ఇక్కడ ఏం జరిగింది? ఆయన తెచ్చుకున్న అన్నము చాలా తక్కువ, పైగా అతను పేద బ్రాహ్మణుడు. అతను తెచ్చుకున్నట్టు ఒక చోట మూలన మఠంలో పెట్టాడు. ఈ విషయం అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ తెలిసి వాళ్ళందరూ ఈయన ఎప్పుడు ఆ భిక్ష పెడతాడు ఏంటి అని ఎదురు చూశారు. ఈయననేమో అక్కడ మిగతా వాళ్ళు పెట్టే భిక్షకే వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఇలా కాలయాపం జరిగింది. అప్పుడు ఇతన్ని అందరూ తిట్టడము,
ఇష్టం వచ్చినట్టు మాటలు అనడము స్వామివారి వరకు తెలిసిపోయింది. అప్పుడు స్వామివారు సహించకుండా అతని భోజనం పెట్టమని చెప్పడము, అతడు చెప్తే ఎవరు రావట్లేదని ఆయన స్వామివారికి వెళ్ళి చెప్పడము, తర్వాత వేరే బ్రాహ్మణునితోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పడము, ఒక 4,000 మందికి భోజనం ఏర్పాటు చేయమని చెప్పడము, మళ్ళీ స్వామివారు ఆయన వంట చేసిన పదార్థాల మీద ఒక వస్త్రం వేయడము, ఆయన దగ్గర కమండలంలోంచి నీళ్లు జల్లి మంత్రించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల అక్కడ మొత్తం పదార్థాలు అక్కడ వచ్చిన పిల్లలకు, స్త్రీలకి, ప్రతి ఒక్కరికి, ఆ ఊరికి వచ్చిన వాళ్ళందరికీ సరిపోతున్నాయి. ఇంకా అది ఎలా సాధ్యమైంది అనేది వీళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ తిరిగి భాస్కర్ శర్మ వెళ్ళి చూసుకునేసరికి ఆయన చేసిన వంట అలాగే ఉందంట. మరి ఇట్లాంటి మహిమలు చూసి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్వామివారిని సాక్షాత్తు ఈయన అన్నపూర్ణేశ్వరుడే అని, ఇలాంటి స్వామిని పూజించిన వాళ్ళకి ఎలాంటి కొరత ఉండదని స్వామివారిని కీర్తించారు. తర్వాత స్వామివారు ఏం చేశారు, ఈ భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. ఇలా మళ్ళీ శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగిపోయింది. దీనితో 38వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. హలో మ్యామ్. చెప్పండి మేడం. చాలా బాగుంది మ్యామ్. ఓకే అండి. ఈ రోజు 28వ అధ్యాయం అయిపోయింది కదా మ్యామ్. 38 అండి. సారీ, 38వ అధ్యాయం అయిపోయింది. అవునండి. కానీ ప్రతి అధ్యయనానికి అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకమైనటువంటిది చెప్పడం జరుగుతుంది. హలో మేడం చెప్పండి. మేడం. హలో. హలో మ్యామ్. చెప్పండి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా అంటే ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది మ్యామ్. అవునండి. చాలా బాగుంది. శ్రీ గురుని మహిమలు చాలా ఉన్నాయి. ఎన్నెన్ని చెప్పాలో కూడా వివరించ తగదు అని ముందుగానే చెప్తారు కదా సిద్ధయోగి. అందులో మనకి కొన్ని విషయాలనే చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయంట స్వామివారి మహిమలు ఇక్కడ. అందుకనే ఫస్టే మనకు చెప్పారు కదా, పేద బ్రాహ్మణుడు వస్తాడు, ఇలా స్వామివారి మహిమ చూపిస్తారనేసి. మళ్ళీ ఒక గుడ్రాలు, కుష్ఠరోగి అతను, ఇలా చాలా మంది ఒక్కొక్కరి జీవితాలలో ఏమేం చేశారు స్వామివారు అనేది చెప్తున్నారన్నమాట. ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు మీకు ధన్యవాదాలు మేడం. నేను ఇచ్చేది ఏమి లేదు మ్యామ్, అంతా భగవత్ సంకల్పం అంతే. ఒక చిన్న మాట నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. చెప్పండి. అంటే అంటే ప్రాపంచికతలో ఉన్నంతసేపు ఆధ్యాత్మికతని మర్చిపోవాలి, మరియు ఆధ్యాత్మికతలో ఉన్నంతసేపు ప్రాపంచికతని మర్చిపోవాలి. అంటే ఉదాహరణకి మనం అంటే ఇప్పుడు 1 డే మెడిటేషన్ క్లాస్ కి వెళ్ళాము, ధ్యానానికి వెళ్ళాము అనుకోండి. అక్కడ ఉన్నంతసేపు ప్రాపంచికతని మర్చిపోవాలి.
కేవలం ధ్యానం మీద మాత్రమే మనము కాన్సన్ట్రేషన్ అంటే దాని మీద మాత్రమే స్వాధ్యాయం అవునా సజ్జన సాంగత్యం అంతే ఇంకా కేవలం దాని మీద అంటే ప్రాపంచికతను మొత్తం మర్చిపోవాలి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో పని చేసుకుంటాము. ధ్యానంలో కూర్చున్నంతసేపు ధ్యానానికి అంటే 100% అక్కడే మనము కాన్సంట్రేషన్ చేయగలుగుతున్నామా అనేది. ఇప్పుడు ఇంట్లో పని ఏ విధంగానైతే 100% అంటే మనం ఎఫర్ట్ పెట్టి చేస్తాం గదా! ఒక అన్నం వండినా, కూర వండినా, ఏది చేసినా కానివ్వండి. అంటే మంచిగా తిన్నవాళ్ళు బాగుండాలి అన్న ఉద్దేశ్యంతో మనం బాగా చేస్తాము. అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాము. అక్కడికి ఆ పని అయిపోయింది. మరి ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి కూర్చుంటున్నామా? అలాగే ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు వ్యాపారంలో ఉన్నంత సేపు ధ్యానాన్ని మర్చిపోవాలి. సో మై డియర్ మాస్టర్స్ ప్రాపంచికత, ఆధ్యాత్మికత రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్య మార్గంలో ఉంటే ఆ జీవితం అద్భుతం అని మన బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. చాలా బాగుంది. అంటే దేనికి దానికి ఏ పార్ట్ దానికి అన్నమాట. ఇంట్లో పని దానిపైనే మన కాన్సంట్రేషన్. ఆఫీస్ పనియే. మనం చేసే ధ్యానం కూడా అంటే ఏ పని అక్కడ చేసుకుంటూ పోతే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ధ్యానం కూడా అంతే విధంగా సాధన అనేది కూడా అదే విధంగా అంటే అంతే ఎఫర్ట్ పెట్టి చేయాలి. కాబట్టి దీనికి లింక్ పెట్టకూడదు. అంటే ఇప్పుడు కొంతమంది ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ ఆలోచన మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. ఓహ్! నేను పొయ్యి మీద అది పెట్టాను, ఇది పెట్టాను, ఎలా అనేది ఇప్పుడు కూర్చుంటాం కళ్ళు మూసుకొని. కానీ మనసు మొత్తం అక్కడే ఉంటుంది. అలా కాకుండా దేనిది దానికే నీ వంట, ఇంటి పని, ఆఫీస్ పనియే మరియు ధ్యానం, ధ్యానమే అని మన బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు కొంతమంది చూడండి అన్నీ ఆపేసి, ఆ ఇల్లు అది అంతా ఆపేసి చేస్తూ కూర్చోవడం, ఇంట్లో వాళ్ళతో మాటలు పడడం, అలాంటిది కాకుండా వాళ్ళకేం కావాలో అవన్నీ సమకూర్చి మనం చేస్తూ కూర్చుంటే అప్పుడు వాళ్ళు మన దగ్గరికి రారు. ఓహ్! మాకు కావాల్సినన్ని చేసి పెడుతుంది మా అమ్మ. కాబట్టి ఇంకా తనని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు వాళ్ళు అనుకోవచ్చు. ఇంతగా కూర్చుంటుంది అంటే అందులో ఏముంది అని చూడొచ్చు వాళ్ళు కూడా. అందుకే మన ఆహ్, పత్రిజీ గారు చాలా మంచి సందేశాలిచ్చారు. చాలా బాగా ఇచ్చారు. అంటే ఇది నేను చదివిన దాంట్లో ఒకటి హ్మ్. చాలా బాగా అనిపించింది. అంటే అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పాను ఇది. మరి మీకెలా అనిపించిందో నాకు తెలీదు. హ్మ్. 100% కరెక్ట్ చెప్పారు మేడం మీరు. హ్మ్. పత్రిజీ ప్రబోధాలలో ఇది ఒక ఆణిముత్యం. హ్మ్. అవును. ఇంకా ఒకటేంటంటే ఎదుటివారు అంటే ఎదుటివారి బాధల వల్ల, ఎదుటివారిని హింసించడం వల్ల వచ్చే ఏ ఆనందాన్ని ఎప్పుడూ అనుమతించవద్దు. కొంతమందికి తెలుసు అంటే ఎదుటివారు బాధ పెట్టడం వల్ల మనం చాలా బాధపడ్డాం. కానీ అదే బాధని ఎదుటివారు కూడా అనుభవించాలని చూస్తారు. అప్పుడు మనకి వాళ్ళకి తేడా ఉండదు కదా! అవునండి. హ్మ్. అప్పుడు అంటే మన మెదడు పరమశివుడిని అల్టిమేట్ పవర్ పట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. చూసారా ఇక్కడ? ఎదుటి వారిని ఎప్పుడైతే మనం మనం పడ్డ బాధ వాళ్ళు గూడా పడాలి అని చూస్తామో, అప్పుడు ఆహ్, అంటే ఈ పరమశివుడిని పట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతామంట. నేను పడ్డ బాధ ఎదుటివారు పడకూడదు అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఆ దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే సాత్వికానందాన్ని మన జీవన శైలిగా మార్చుకోవాలి.
దానికోసం నిలబడండి. హింస ఆధారిత ఆనందాన్ని 5 నిమిషాలు కూడా అనుమతించకండి అని చెప్తున్నారు. ఇది హింసాత్మక ఆనందం అంటే దుర్వినియోగం చేయడం, దాడి చేయడం లేదా ఎవరైనా బాధపడడం అంటే మీ ఆనందానికి మూలం అయ్యేది. ఎదుటివారు బాధపడితే కొంతమంది చూడండి, పక్కింటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఈ ఇంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళందరూ మనం బాధపడితే చూసి చాలా హ్యాపీగా ఇంకెక్కువ బాధపడతారు. కానీ ఆ బాధకు కారణం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏం జరిగింది? ఏమైంది? ఎందుకు? నా నుండి ఏమైనా మీకు సహాయము చేయగలనా అనేది మాత్రం లేదు. అందుకే అలాంటివి వద్దు అని ఇక్కడ అంటే నేను చదివిన దాంట్లో ఒకటి అలా దొరికింది. సో, బాగా అనిపించింది. నాకు చెప్పాలనిపించింది. అందుకే నేను చెప్పాను మ్యామ్. కరెక్ట్ చెప్పారండి. ఈ శ్రీ గురు చరిత్రలో కూడా ఈ రోజు మన టాపిక్ లో హ్మ్. స్వామివారు చెప్తారు చూడండి, ఎవరైతే ఏదైతే దేవతలను ఉపాసిస్తారో వాళ్ళకి వాళ్ళ అభిష్టాలు నెరవేరుస్తారు గాని భస్మాసురుని లాగా కోరికలు విపరీతంగా ఉండి ఆ ఎవరైతే ఇంకొకరిని హింసిస్తూ అలా ఉంటారో స్వామివారు కూడా అలాంటి వారి కోరికలు తీర్చరు అని చెప్తున్నారు. వాళ్ళకు ఒక మోక్షానికి ఒక మార్గాన్ని చూపిస్తారు తప్ప అలాంటి వాళ్ళ కోరికలను తీర్చను అని చెప్తున్నారు స్వామివారు. అంతే కదా, ఎదుటి అవును. వాళ్ళను మీద కీడు ఇప్పుడు మీరు చెప్పింది దానికి అన్వయించి ఉంది. అదే నాకదే గుర్తొచ్చింది. మీరు చెప్తూ ఉన్నప్పుడు. ఇంకొకటి, వారు భోజనానికి పిలిచినప్పుడు హేళన చేస్తారు చూడండి. ఎస్. ఆ! పాపం అంటే అతడు పేద ఆ! బ్రాహ్మణుడై ఉండి హ్మ్. అతను తెచ్చుకున్నది ఇంతమంది అంటే ఇంకా అది ఆ కొద్దిగా కదా! సమయంలో ఇప్పుడు కూడా హ్మ్. అలాగే ఉంది కదా, సమాజం ఇప్పుడు కూడా అలానే ఉంది, అవును. అప్పటి నుంచి వెటక ఇప్పటి వరకు అలానే ఉంది. వెటకరాలు అంటే, ఈ మనిషి పెట్టగలడా? ఆయనే తినడానికి లేదు మాకేం పెడతాడు? ఉమ్. ఉంది. ఎస్. హ్మ్. చాలా అండ్ పాయింట్స్ వస్తున్నాయండి ఇందులో. అవును మ్యామ్. స్వామివారు ఎప్పుడో చెప్పారు, అది ఇప్పటికీ కూడా మనకు అన్వయించబడుతూనే ఉంది ఏదో ఒక సందర్భంలో. అవును. ఇంకా కొంతమంది చూడండి, చదువుకునే రోజుల్లో క్లాస్ ఫస్ట్ వస్తే నాకు ఆనందం అనుకుంటాము. శ్రమ పడతాం, దాన్ని సాధిస్తాం మనం. కొద్ది రోజులు గడవగానే ఉద్యోగం వస్తే ఆనందం అనుకుంటాము. ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత పెళ్ళైతే నా ఆనందానికి అవధులు ఉండవు అని గట్టిగా అనుకుంటాము. ఆ తర్వాత పిల్లలు పుడితే ఆనందం అనుకుంటాము. మళ్ళీ అందమైన ఇల్లు, కారు, పేరు ప్రతిష్టలు ఆనందం అనుకుంటాము. పిల్లలు స్థిరపడితే ఆనందం అనుకుంటాము. అబ్బా! ఈ బాధ్యతలు తీరి రిటైర్ అయితే ఆనందం అనుకుంటాం. ఇన్ని సాధించినా కూడా మనం ఆనందం పొందలేకపోతున్నాం. ఎందుకంటే అంతరంగంలో అసలైన ఆనందం దొరికే వరకు ఈ దేశానికి చక్రవర్తి అయినా అలానే ఉంటారు అని ఇక్కడ మనకి స్వామీజీ చెప్పారు. నిజంగానే తృప్తి అనేది లేదు. ఎంత సంపాదించినా, ఏం చేసినా అసలు తృప్తి అనేది లేదు. అంటే ఎలా అంటే ఎలా ఉండాలి? ఎలా సాటిస్ఫై అవ్వాలి? అస్తమానం ఎంత సంపాదించినా సంపాదనలో లేదు, పెళ్లి చేసుకున్నా లేదు, చదువుకున్నా లేదు, ఎందులో తృప్తి లేదు. అంటే ఇక మనిషి బ్రతికి ఉన్నప్పటి నుంచి పొయ్యేంత వరకు ఇందులోనే మునిగిపోతే ఎన్నడూ తెలుసుకుంటాడు అని చాలా బాగా చెప్పారు. అంటే కొన్ని మంచి మాటలు మహనీయులు చెప్పింది చెప్పాలనిపించింది చెప్పాను మేడం. కరెక్టే అండి మీరు చెప్పింది. హ్మ్. కోరికలు అవి ఇంకా అంతు లేవు, అంతే. ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనేసి ఇంకా అందులోనే జీవితం అయిపోతుంది. ఇంకెప్పుడు భగవంతుడిని తెలుసుకుంటారు? అవును. నిజంగానే. తనలో తను ఎప్పుడు ప్రవేశించి తెలుసుకోగలుగుతాడు? హ్మ్. అందుకనే ఓకేనండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమని నిన్నటి స్టోరీలో కూడా స్వామివారు చెప్పారు. అవును. చెప్పారు.
చాలా బాగుంది. ఆ స్వామివారు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండే ఆ, మనుషులైతే ఇవన్నటివి ఇంకోటి, ఎవరైనా భోజనానికి పిలిస్తే కూడా వెళ్ళడం, ఎలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేది కూడా ఆ, చాలా బాగా చెప్పారు. అవును. ప్రజెంట్ మనము అదే సిచ్యువేషన్ గమనిస్తున్నాం కాబట్టి, ఉమ్, ఉమ్, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము, అవమానాలు అలాంటివి, ఆపద్ధర్మం తప్ప ఇంకా అసలు వెళ్ళకూడదనే చెప్తున్నారు స్వామి. అవును. ఇంకా తప్పదు, వెళ్ళాలి అనుకున్న చోటికే వెళ్ళమని చెప్తున్నారు. ఉమ్. ఖచ్చితంగా చెప్తున్నారు ఆ విషయంలో. నిజం మేడం, మీరు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు అంటే ఎవరైనా మనకు తెలిసిన మనిషి ఎవరైనా పోయారు అని అంటే వెళ్ళి ఓదార్చరు. కానీ ఆ మిగతా రోజుల్లో 12, 11 అలా పిలిచారు అని అంటే వెళ్తారు. అంటే అది అంటే ఒక్కసారి ఆలోచన అనేది ఎలా ఉంటుంది అనేది, అందుకే ఎంత అవసరమో ఎక్కడ ఎప్పుడైతే మన ప్రజెన్సే అవసరం అనుకున్న చోటుకి వెళ్ళడము మంచిది. కానీ తినడానికి మాత్రమే కాదు కదా వెళ్ళేది. ఎంతవరకు వాళ్ళకు కూడా మనం అంటే ఓదార్చుతున్నాము, మన అవసరం ఎంతవరకు వాళ్ళకి కావాలి అనేది ఎంతమంది తెలుసుకుంటున్నారు అనేది తెలియదు. అదే అంటే సమాజంలో ఎలాంటి వాళ్ళతో మనం మూవ్ అవ్వాలి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. కరెక్టే, అది అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఓకే మ్యామ్, చాలా థ్యాంక్ యూ. మీకు ధన్యవాదాలు మ్యామ్. మాకు శ్రీ గురు చరిత్రని చాలా చక్కగా వివరిస్తున్నారు. మా మా శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ జూమ్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ గురువు గారికి కృతజ్ఞతలు. మీరు ఏదైతే చెప్పారో ఇదంతా ఆ విశ్వానికే అంకితం. థ్యాంక్ యూ అండి.